క్వాలిఫై అయితే చాలు. ఫౌల్ అయినా క్వాలిఫై కాదు. ఇంకోటి మీరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, ఇంకా ఎక్కువ దూకుతారంటే దూకండి. అది మీకు మా టీచర్లు మార్క్స్ కోసం కలుస్తుందా? అవును సార్, కలుస్తుంది. అది మీకు ఇస్తారు. మళ్ళీ బాగా పెర్ఫార్మ్ చేయండి. మీకు కంట్రోల్ ఉంటే మ్యాక్సిమం ఎర్ర కలవచ్చు. టచ్ అవ్వతే మాత్రం ఫౌల్. కొంత తీయవద్దు, ఫౌల్ కింద దక్కేస్తాం. ఓకేనా? అర్థమైందా? మీరు వచ్చేసి ఇక్కడ స్టెప్ తీసుకుని అది 3.80 దాన్ని క్రాస్ చేస్తే మీరు క్వాలిఫై అనేది మీ మైండ్లో ఉండాలి. అది జస్ట్ మైండ్లో ఏంది, ఆ వైట్ లైన్ దాటితే నేను క్వాలిఫై అయ్యాను అని మైండ్ కోసమే చేసిన రైట్. మీది మెరిట్. 3 అటెంప్ట్లు ఉంటాయి. 3 అటెంప్ట్లు ఉన్నాక 3 అటెంప్ట్లు ఏది బెస్టో దాన్ని మేము నోట్ చేస్తాం. ఓకేనా? మీ సిగ్నేచర్ తీసుకుంటాం. ఇంకో షీట్ ఉంది, నా సిగ్నేచర్ పెడతా. నేను ఓకే అన్నాకే ఆ 3 అటెంప్ట్లు నేను నోట్ చేస్తాను. నోట్ చేసినాక దానిలో కరెక్ట్ స్థలం కన్ఫర్మ్ అయినాక కన్ఫర్మ్ పంపిస్తాను. ఇందులో డౌట్ ఏమన్నా మీకు ఏమన్నా ఈ దూకే విషయంలో ఏమైనా డౌట్ ఉందా మీకు? సార్ ఒక నిమిషం లేచి అనుకొస్తే పౌలే, ఇటు రాకూడదు, ముందుకెళ్ళిపోవాలి. ఓకేనండి? మీకు డౌట్ లేదు కదా ఇందులో? నెక్స్ట్ 7 నాగరాజు ఏంటంటే అది తడిపి ఇసుక తడిపి బాబు షార్ప్గా చేయాలి. చెక్ ఉంది కదా మీ దగ్గర, దాని మీద సున్నం వేయాలి. చెక్ తీసుకో. అదేందా చెక్ తీసుకో. 3.46 3.91 సార్. కార్తిక్ బాబు రెడీ ఉండు. కాదు సార్, 4.94. వదిలేమన్నారు అక్కడ. హలో